కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీకి నెయ్యి సరఫరా ఎలా జరిగింది, నెయ్యి కల్తీ ఎక్కడ జరిగిందని సిట్ ఆరా తీస్తుంది. వైవి మాజీ పీఏ అప్పన్న స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఓవరాల్గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ అధికారుల విచారణ కొనసాగుతుంది. గడిచిన గత 5 గంటలుగా వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం అంతా కూడా ఏ విధంగా జరిగిందనేటువంటి అంశాల గురించి ప్రధానంగా ఫోకస్ చేసి ప్రస్తుతం సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే గతంలోనే సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చారు. అయితే తనకు ఆరోగ్యం సహకరించడం లేదు కాబట్టి తాను తిరుపతికి వచ్చి విచారణకు హాజరు కాలేనంటూ ఆయన సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సో ఇదే నేపథ్యంలో సిట్ అధికారులు నేరుగా హైదరాబాద్లోని వైవి సుబ్బారెడ్డి నివాసంలోనే ఆయన విచారించాలంటూ కూడా భావించారు. సో అందుకని అనుగుణంగానే ఇదే విషయాన్ని వైవి సుబ్బారెడ్డికి స్పష్టం చేసిన తర్వాత ఈ రోజు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో వైవి సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారులు చేరుకుని ప్రజెంట్ 11:30 గంటల నుంచి కూడా ఈ సోదాలు ఈ విచారణ ముమ్మరంగా కొనసాగుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. మధ్యలో లంచ్ బ్రేక్ అనంతరం ఈ విచారణ మరోసారి ప్రారంభమైంది. ప్రధానంగా మాజీ పిఏ అప్పన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఈ మొత్తం వ్యవహారం ఈ విచారణ అంతా కూడా కొనసాగుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇటు టీటీడీకి చైర్మన్గా వ్యవహరించినటువంటి సమయంలో వైవి సుబ్బారెడ్డికి అప్పన్న ఇటు పిఏగా వ్యవహరించాడు. సో అదే సమయంలో ఇటు ఎవరైతే నెయ్యి సరఫరా చేసినటువంటి డైరీ ఫార్మ్స్ ఉన్నాయో, డైరీ కంపెనీస్ ఉన్నాయో వాటి నుంచి కూడా ముడుపులు అప్పన్న ఖాతాలోకి వచ్చినట్టుగా కూడా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. సుమారుగా 50 లక్షలు ఇటు బోలేబాబా డైరీ నుంచి సరఫరా లావాదేవీలు జరిగినట్టుగా కూడా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించడంతో సో అందుకు అనుగుణంగానే అప్పన్నను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో ఆ స్టేట్మెంట్ ఆధారంగా ప్రజెంట్ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని కూడా విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా 2020 నుంచి కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కొనసాగినట్టుగా ప్రజెంట్ సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. 2020లో ఈ టెండర్లు సంబంధించినటువంటి నిబంధనలు సడలింపు, ఆ తర్వాత ఇక నెయ్యి సరఫరా చేసేందుకు ముందుకు వచ్చేటటువంటి డైరీలకు సంబంధించినటువంటి టెండర్లు పిలిచేటటువంటి సమయంలో చాలా నిబంధనలు సడలింపు చేశారు. ఈ నిబంధనలు సడలింపు ఎందుకు చేశారు, ఏ అంశాల ఆధారంగా ఈ నిబంధనలు సడలింపు చేశారనేటువంటి అంశాల గురించి కూడా వైవి సుబ్బారెడ్డిని ఇప్పుడు ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉన్నటువంటి ఈ సందర్భం. అయితే వాస్తవానికి టీటీడీకి నెయ్యి సరఫరా చేయడానికి ఇటు డైరీలకు చాలా వరకు కఠినమైనటువంటి నిబంధనలు ఉంటాయి. సో ఆ నిబంధనలన్నింటినీ కూడా తమకు సంబంధించినటువంటి డైరీ ఫామ్లకు కట్టబెట్టడానికి నిబంధనలు సడలించినట్టుగా వైవి సుబ్బారెడ్డి మీద ఇప్పటికే ఆరోపణలు ఉన్నటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ఇటు టెండర్లలో ఖచ్చితంగా పాల్గొనాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి డైరీ ఫామ్ కూడాను సుమారుగా 3 సంవత్సరాలుగా తన కార్యకలాపాలను కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం కూడాను సుమారుగా ప్రతిరోజు కూడా సుమారుగా 4 లక్షల లీటర్ల ఆవు పాలను సేకరించేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కంపెనీలకు మాత్రమే ఈ టెండర్లలో పాల్గొనేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇవేమీ లేకుండా తమకు సంబంధించినటువంటి కంపెనీలకు ఈ మొత్తం వ్యవహారాన్ని కట్టబెట్టేందుకు వీలుగా నిబంధనలు అడ్డగోలుగా సడలించినట్టుగా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. 3 సంవత్సరాలు కార్యకలాపాలు కొనసాగించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా కేవలం సంవత్సరం మాత్రమే కార్యకలాపాలు కొనసాగించినటువంటి డైరీలను కూడా ఈ టెండర్లో పాల్గొనేటటువంటి అవకాశం కల్పించాలి. ఇదంతా కూడా ఎందుకు జరిగింది, అసలు ఈ సంవత్సరం కాల పరిమితి ఉన్నటువంటి సంస్థలను కూడా ఈ టెండర్లో పాల్గొనడానికి అవకాశం ఎందుకు కల్పించారు, దీని వెనకాల ఏదైనా దురుద్దేశం ఉందా అనేటటువంటి అంశాల గురించి కూడా ప్రధానంగా ఇప్పుడు ఫోకస్ చేస్తున్నటువంటి సందర్భం. ఇక ఇదే కాకుండా బోలేబాబుకు సంబంధించినటువంటి డైరీతో పాటు ఇక ప్రీమియర్ అగ్రోఫార్మ్ సంబంధించినటువంటి డైరీకి సంబంధించినటువంటి అంశంలో లావాదేవీలను కూడా ఇప్పటికే ఇటు సిట్ అధికారులు గుర్తించారు. అప్పన్నకు సంబంధించిన లావాదేవీలను గుర్తించారు. కాబట్టి ఈ లావాదేవీలతో వైవి సుబ్బారెడ్డికి ఏమైనా సంబంధం ఉందా అనేటటువంటి అంశాల గురించి కూడా ఇప్పుడు లోతైన దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా ఈ విచారణ రాత్రి వరకు కూడా కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. సో రాత్రి వరకు ఈ విచారణ కొనసాగి ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది.